సావిత్రి గారి ఇంట్లో కొత్త కోడలి మాయా వచ్చింది. తన చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. తన జడ ఎంత పొడవుగా ఉంటుందంటే తన కాళ్ల వరకు ఉంటుంది. సావిత్రి తన కోడలి గదిలోకి వెళ్ళి ఇలా అంటుంది. అరే కోడలా, ఈరోజు నిన్ను చూడడానికి పక్కింటి వాళ్ళు వస్తున్నారు. నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందికి రా. అరే ఏంటమ్మా, మీరు నాకు ముందే చెప్పాల్సిందిగా ఈ విషయం. అబ్బా, బహుశా మీకు తెలీదేమో, నాకు జడ వేసుకోవడానికే 2 గంటలు పడుతుంది. హా, ఏంటి 2 గంటలా? అరే కోడలా, అందరూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడంటే ఎలా చెప్పండి? అదంతా నాకు తెలియదు. నువ్వు తొందరగా కిందికొచ్చి అందరికీ టీ కాఫీ ఇవ్వు. అరే లేదత్తయ్యా, టీ కాఫీ స్నాక్స్ లాంటివి నేనేమీ చెయ్యలేను. కావాలంటే అవన్నీ మీరు చెయ్యండి. మాయా మాటలు విని అత్తకి కొంచెం చేదుగా అనిపిస్తుంది. కాని ఏమీ చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వంట రూములోకి వెళ్ళి అన్నీ రెడీ చేసి పెడుతుంది. కొంచెం సేపటికి సావిత్రి ఇంటికి అందరూ వస్తారు. మాయాకి రెడీ అయ్యే టైం సరిపోక తన జడ అలాగే విరబోసుకొని బయటికి వస్తుంది. మాయాను అందరూ అలా చూసి నవ్వడం మొదలుపెట్టారు. వా కోడలా, నీ జడ చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. కానీ నీకు చెమట వెయ్యదా? ఇలా విరబూసుకొని కూర్చుంటున్నావు. అరే మాయా, నువ్వు ఇలాగే ఎందుకు బయటికొచ్చావు? కొంచెం జడ వేసుకొని రావచ్చుగా. నేను మీతో చెప్పాగా, ఇంత త్వరగా అవ్వదని. సరే సరే, వచ్చి కూర్చో. కొంచెం సేపటి తర్వాత అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కాని తన అత్తకి మాత్రం తన కోడలు మాయా చేసే పనులు తలుచుకొని రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు. ఈ కొత్త కోడలు చాలా విచిత్రంగా ఉంది. ఇంట్లో ఏ పని చేయటం లేదు. ఇలా ఉంటే అవ్వదు. ఏదో ఒకటి ఆలోచించాలి. మరుసటి రోజు పొద్దున్నే సావిత్రి తన కోడలి గదిలోకి వెళ్తుంది. కాని తన కోడలు మాత్రం అద్దం ముందర కూర్చొని తన జడను చూసుకుంటూ ఉంటుంది. అరే రండమ్మా, నాతో ఏమైనా పనుందా? పని? ఇంట్లో చాలా పని పడి ఉంది. అందరికీ టీ కాఫీలు ఇవ్వాలి, టిఫిన్లు చెయ్యాలి. నువ్వు మాత్రం పొద్దున్నే నీ జడకి నూనె రాసుకుంటూ కూర్చున్నావు. ఇదే పని నీకెప్పుడు? లేదు లేదమ్మా, ఇలాంటి పనుల కోసం నా దగ్గర టైం ఎక్కడుంది? నా జడకే నూనె రాయాలి, తన స్నానం చెయ్యాలి, కండిషనర్స్ పెట్టాలి. ఇవన్నీ చేయడానికే నాకు టైం సరిపోదు. ఇంకా ఇంటి పనులేం చేస్తాను చెప్పండి? ఇవన్నీ మెయింటైన్ చేయబట్టే ఇంత పొడవు జుట్టుంది నాకు. ఏంటి, నువ్వు ఇంట్లో పని చేయకపోతే ఎలా? అయినా అమ్మా, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, మీరీ పనులు చేసుకోండి. సావిత్రి ఈ మాటలు విని చాలా కోపం వస్తుంది. కాని తను ఏమీ చెప్పకుండా బయటికి వచ్చేస్తుంది. ఈ మాయాకి ఎంత ధైర్యం! నాతో ఎలా మాట్లాడుతుందో చూడు. కొద్ది రోజుల దాకా ఇలాగే గడుస్తుంది. మాయా మాత్రం ఎప్పుడూ తన గదిలో ఉంటుంది, తన జడని చూసుకుంటూ. అంతేకాదు, రోజూ బ్యూటీ పార్లర్కి వెళ్లి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుండేది. ఒకరోజు సావిత్రికి ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది. తను గట్టిగా నిర్ణయించుకుంటుంది, తన జడ ఎలాగైనా సరే కత్తరించాలని. ఇలా ఆలోచిస్తూ సావిత్రి బ్యూటీ పార్లర్లోకి వెళ్తుంది. ఆ బ్యూటీ పార్లర్లో పనిచేసే అమ్మాయి సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు. సావిత్రి, లోపలికి రా. నిన్ను చూసి చాలా రోజులైంది. నీ కోడలెక్కడా? ఏం చెప్పాలి నా కోడలు గురించి? నేను తనతో విసిగిపోయాను. నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అయితే నాకొక ఉపాయం చెప్పు, తన జడంతా రాలిపోవడానికి. సరే సావిత్రి, ఈ నూనె నీ కోడల షాంపూలో కలుపు. ఆ తర్వాత నీ కోడలి హెయిర్ అంతా రాలిపోతుంది. అప్పుడు తను ఎలాగో నా దగ్గరికే వస్తుంది. నేను తనకి హెయిర్ కట్ చేసుకోమని చెప్తా. కానీ ఒక్క విషయం, కొంచెం నూనె మాత్రమే వెయ్యాలి. ఎక్కువ వేస్తే హెయిర్ మొత్తం ఊడిపోతుంది. సావిత్రి ఆ ఆయిల్ తీసుకుని ఇంటికి వస్తుంది. తన గదిలోకి వెళ్లి షాంపూలో కలుపుతుంది. కాని తను మర్చిపోయి అంతా నూనె కలిపేస్తుంది. మాయా తన బాత్రూం నుంచి బయటికి రాగానే తన జుట్టంతా రాలిపోతుంది. అరే ఏంటిది, నా హెయిర్ అంతా ఊడిపోయింది. అయ్యో అయ్యయ్యో, ఏంటిలా జరిగిపోయింది? తన హెయిర్ అంతా ఊడిపోవడం చూసి మాయా కళ్ళు తిరిగి పడిపోతుంది. తన భర్త హాస్పిటల్కి తీసుకుపోతాడు.
ఇది చూసి అత్తకి మొత్తం నూనె కలిపిన విషయం గుర్తొస్తుంది. గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. ఏం చెప్పాలమ్మా, తన హెయిర్ ఊడిపోవడం వలన తను ఏడుస్తుంది. కానీ ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కావటం లేదమ్మా. రాహుల్, మీతో ఒక విషయం చెప్పాలి. అది అది తన జుట్టు రానడానికి కారణం. అరే మాయా, ఆగు, ఎక్కడికెళ్తున్నావు? తను నిజం చెప్పేలోపు మాయా ఇంటి నుంచి బయటకి వెళ్తుంది. అది చూసి రాహుల్ మరియు సావిత్రి తన వెనకాలే బయలుదేరతారు. మాయా కోపంతో బ్యూటీ పార్లర్ అమ్మాయితో గొడవ పడుతుంది. చెప్పవే, నిజం చెప్పు. నువ్వే కదా నన్నిలా గుండుగా మార్చింది. ఆగు ఆగు, మీ అత్త ఇలా చెయ్యమంది. అమ్మా, నువ్వెందుకమ్మా ఇలా చేశావు? ఏం చెప్పమంటావు కోడలా? నువ్వు పొద్దు సమానం అద్దం ముందర కూర్చుంటావు, ఏ పని చెయ్యవు. అందుకే ఇలా చేశాను. కానీ పొరపాటు జరిగింది. కొంచెం వేయాల్సిన నూనె అంతా వేసేశాను. నన్ను క్షమించు మాయా. అమ్మా, బహుశా మాయా నిన్ను క్షమించిందేమో. మరుసటి రోజు ఉదయాన్నే సావిత్రి జుట్టంతా రాలిపోయి గుండైపోతుంది. అమ్మా, నీ జుట్టుకేమైంది? నువ్వు కూడా ఇలా గుండుగా మారిపోయావు. అసలేం జరుగుతుంది ఇంట్లో? ఇవంతా చేసింది నేనే. మీరు సారీ చెప్తే అయిపోతుందా? నేను మిమ్మల్ని నాలాగే చేశాను, గుండుగా. ఇప్పుడు నా బాధ మీకు అర్థమవుతుంది. మీరిలాగే కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.